శుక్రవారం బైబిల్ ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అండి. సర్వమంతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. మా తండ్రి, నీ కృపలోను ప్రేమలోను గడిచిన దినాలన్నింటిలోను భద్రపరుచుకుని మమ్మల్ని అందరినీ మరి కాంచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బైబిల్ ప్రారంభించడానికి కృప చూపించండి, సహాయం అందించిన మా ప్రభు. తరగతంతలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించుకొని మా ప్రభు. మరి తరగతిలో భాగంగా కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపడం మాకు అనుగ్రహించి నడిపించుకొని ఈ బైబిల్ అంతటి మీ చేతులు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువుగా ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియులలో తండ్రి. బైబిల్ భాగంగా కీర్తన పాడుకుని దేవతను స్తుతించుకున్నామండి. కీర్తన పాడటానికి రావాలి, సహకరించాలి. చెలికీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన పాడుకుందాం. లెక్కింపలేని స్తోత్రములు దేవాలయప్పుడు నేను పాడు. లెక్కింపలేని స్తోత్రము దేవాయల్లప్పుడు నే పాడెదను, దేవాయల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవాయల్లప్పుడు నే పాడెదను, దేవాయల్లప్పుడు నే పాడెదను. ఆకాశము వాటి అందున్న సర్వాంగును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవాయల్లప్పుడు నే పాడెదను, దేవాయల్లప్పుడు నే పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మార్చును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రము దేవాయల్లప్పుడు నే పాడెదను, దేవాయల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణం ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవాయల్లప్పుడు నే పాడెదను, దేవాయల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవాయల్లప్పుడు నే పాడెదను.
దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. రెండవదిగా అదే చిన్న కీర్తన పురస్కరించి 13వ కీర్తన పాడుకుందాం. 13. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమది. జయ పొందెదము ఈ నామమున. జయ పొందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమది. పరలోకమున చేర్చు నామమది. పరలోకమున చేర్చు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమది. ఆటంకము తొలగించు నామమది. ఆటంకము తొలగించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. రైట్, ఇంతవరకు మరి కీర్తన పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సహకరించిన మరి చిన్నబిడ్డ ఇరువురు కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటానండి. గడిచిన బైబిల్ తరగతిలో మనం ఎన్నో అధ్యాయం ధ్యానం చేసుకున్నామో సరే జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన బైబిల్ తరగతిలో 3వ అధ్యాయమా
3వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాం గడిచిన బైబిల్ తరగతిలో మనం. సో 3వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పాలి. 3వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యోబు తన కష్టాల్లో తీవ్ర ఆవేదనకు లోనే తన పుట్టిన రోజును ఏం చేస్తాడు? శపించుకుంటాడు. అవునా? సో శపించుకుంటాడే కానీ దేవుణ్ణి ఒక మాట కూడా అనడు, దూషించడు. సో 1 నుంచి 10వ వచనం వరకు యోబు తన పుట్టిన రోజుని శపించుకోవడం, అలాగే మరణాన్ని కోరుకోవడం. అలాగే పుట్టి ఉండకపోతే ఎంత మేలు, అసలు నేను పుట్టి ఉండకపోతేనే ఎంత బాగును అంటూనే మరణాన్ని కోరుకుంటాడు. సో మరణం వస్తే బాగును, చచ్చిపోతే ఒక గొడవ దొరికిపోదును అని తన మరణాన్ని కోరుకోవడం. అలాగే 20 నుంచి 26 వచ్చిన వరకు సో వేదన మరియు ఆందోళన. సో యోబుకు వచ్చినటువంటి వేదన మరియు ఆందోళన. సో ముఖ్యమైన వచనం కూడా చూసాం మనం. సో నేను గర్భములోనే చావక గర్భము నుండి వెలుపలికి రాగానే ప్రాణం విడిచుంటే ఎంత బాగుండు. గర్భంలో పడిన అంటే ప్రసవంలోనే పురిట్లోనే నేను చనిపోతే ఎంత బాగుండిపోదును అని అనుకుంటాడు. అలాగే ముఖ్యమైన వచనం 3 వచనం 11వ వచనం 25వ వచనం నేను భయపడిన దాన్ని నాకు సంభవించదని నేను అనుకున్నట్టే నాకు జరిగింది. సో నేను ఏదైతే జరగకూడదని నేను అనుకున్నానో అదే నాకు జరిగింది. నేను దేని గురించి అయితే భయపడ్డానో దాని గురించే నేను అనుకున్నదే జరిగింది అంటాడు. సో చివరాఖరి వచనంలో 26వ వచనంలో నాకు సమాధానం లేదు, విశ్రాంతి లేదు, శాంతి లేదు, అశాంతియే నాకు కలిగింది అని యోబు తన వేదన మరియు ఆందోళన తెలియజేస్తాడు. సో ఓవరాల్గా ఈ అధ్యాయంలో యోబు తన దేహం వల్ల మనోవేదన వల్ల ఎంతటికి నిరాశకు లోనయ్యాడో ఈ అధ్యాయము తెలియజేస్తున్నాడు. సో 3వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 4వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. సో 4వ అధ్యాయంలో చూడండి, ముఖ్యంగా యోబుకి 3 స్నేహితులు ఉంటారు. అవునా? యోబు బాగున్నప్పుడు కూడా యోబు తనకు కలిగిన దాంట్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి యోబు స్నేహితుల్లో ఒక స్నేహితుడైనటువంటి ఎలీఫజు వచ్చి ఆయన మాట్లాడతాడు. ఎలీఫజు మాటలు మనకు కనపడతాయి ఇక్కడ. సో ఆ మాటలు మనం ఏంటో చూద్దాం ఒకసారి. యోబు స్నేహితుడైనటువంటి తేమానీయుడైనటువంటి ఎలీఫజు యోబుతో మొదటి సంభాషణ అంటే మొదటి ప్రసంగం ప్రారంభిస్తాడు. యోబుతో సంభాషణ కనపడుతుంది మనకి. సో 1 నుంచి 6వ వచనం వరకు ఎలీఫజు యోబుతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. సో ఎలీఫజు ప్రసంగం ప్రారంభించడం యోబుతో పాటు. సో యోబు ఎంతమందికి ధైర్యాన్ని చెప్పాడు. యోబుకి ఏం తెలియజేస్తాడు ఎలీఫజు? నువ్వు బాగున్న టైంలో యోబు నువ్వు ఎంతమందికి ధైర్యం చెప్పావు, ఎంతమంది ధైర్యాన్ని ఇచ్చావు, ఎంతో మందికి కష్టాల్లో ఉన్న వారికి నువ్వు ఎంత వాదర్చావు. అలాంటి నువ్వు ఈ స్థితిలో ఉండవు, నువ్వు భయపడకూడదు అని ధైర్యాన్ని చెప్తాడు ఎలీఫజు. 3 స్నేహితులు ఒక స్నేహితుడు వచ్చి ధైర్యాన్ని ఇస్తాడండి. నువ్వు బాగున్న టైంలో నువ్వు ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చావు. అలాంటి నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు, నువ్వు ఎంతో నిబ్బరం కలిగి ధైర్యంతో ఉండు, నువ్వు ఎంతో మందికి నువ్వు ధైర్యాన్ని ఇచ్చావు, ఆదుకున్నావు అని ఎలీఫజు గుర్తు చేస్తాడు యోబుకి. అదే విషయాన్ని చదువుతాం చూడండి. దానికి తేమానీయుడైనటువంటి ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎందుకంటే 3 స్నేహితులు వచ్చి యోబు మాటలన్నీ విన్నారు. 3వ అధ్యాయంలో యోబు పుట్టిన దినాన్ని శపించుకోవడం, సో మరణం అయిపోయింటే ఎంత బాగును, ఈ మాటలన్నీ 3 స్నేహితులు అలాగే ఉన్నారు, ఏం మాట్లాడలే యోబుతో. కానీ ఇప్పుడు 3 స్నేహితులను కూడా ఒక స్నేహితుడు ఎలీఫజు గారు మాట్లాడుతున్నారు. ఏమని? యోబు గారితో. చూడండి, దానికి తేమానైనటువంటి ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనం కలుగునా అంటూ, అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు, అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు. ఏమన్నాడు యోబు గారంటండి? అనేకులకు ఏం నేర్పించారంట?
బుద్ధి నేర్పినవాడు. నువ్వే ఎంతో మందికి ధైర్యం ఇచ్చావు, నువ్వే ఎంతమందికి మంచి మాటలు చెప్పావు, ధైర్యపరిచావు, ఆదుకున్నావు అని మాట్లాడతాడు. నీవే అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు, బలహీనమైన చేతులను బలపరిచినవాడు. చూడండి, బలహీనమైనటువంటి చేతులు గలవారిని బలపరిచావు నువ్వు. అంటే బలహీనంగా ఉన్నవారిని ఆదుకున్నావు. బలహీనమైన చేతులను బలపరిచినవాడు నువ్వు. నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను. సో నువ్వు ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చావు, ఎంతో మంది నువ్వు ఆనుకున్నావు, బలహీనమైనటువంటి వారిని బలపరిచావు నువ్వు నీ మాటల ద్వారా. అలాంటి నీవు కుంగిపోకూడదు, నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదని యోబుకి తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు ధైర్యాన్ని ఇచ్చే మాటలు చూడండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి. సో అలాంటి నీకు ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు ఎందుకు దుఃఖాక్రాంతుడు అవుతున్నావు? అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. సో నువ్వు ఎంతో మందికి ధైర్యం ఇచ్చిన వాడు నీవే ఈరోజు కలవరపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోబు అంటే స్నేహితుడు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతున్నాడు, ఫ్రీగా సంభాషిస్తున్నాడు. సో ఎంతో మందిని నువ్వు చూసావు, ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చావు, ధైర్యపరిచావు, బలహీనంగా ఉన్నామని బలపరిచావు. అంత గొప్పగా ఉన్న నీవు దుఃఖపడుతూ వేదన పడుతూ అది నీకు తగులుగా నీవు కలవరపరుచున్నావేంటి? అంటే యోబు ఏం చేసి ఉంటాడు బహుశా ఈ మాటల ద్వారా? ఎంతో మంది ఆత్మీయంగా బలహీనంగా ఉన్నామని బలపరుచుంటాడు యోబు. ఎందుకంటే దేవుని యందు అత్యంతమైనటువంటి భక్తి భయభక్తులు కలగవాడు యోబు ఎంతో మందికి దేవుని మాటలు చెప్పకుండా ఉంటాడంటారా? చెప్తాడు ఖచ్చితంగా. బలపరచాడు అన్నాడు కదా, బలహీనమైన వారిని నువ్వు బలపరిచావు కదా. అంటే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారిని యోబు ఖచ్చితంగా నడిపించాడు దేవుని మార్గంలో. ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నువ్వు ఎంతో మందికి ధైర్యపరిచావు, ధైర్యాన్ని ఇచ్చావు, ఆదుకున్నావు, బలపరిచావు. అలాంటి నీవు శ్రమల్లోకి వచ్చినప్పుడు దుఃఖంలో నువ్వు ఇంత దుఃఖం పడ్డం ఎంతవరకు అని ధైర్యపరుస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యోబుని తగ్గించడం కాదు కానీ ధైర్యపరుస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు బాగున్న టైంలో ఎంతో మందిని ఇలా చూసావు కదా, అందరికీ నువ్వు ధైర్యం చెప్పి నువ్వు బలహీన పడిపోతే ఎలాగా? చూడండి, కొన్ని విషయాల్లో మనం చాలా బలంగా ఉంటాం, కొన్ని విషయాల్లో మనం నిరుత్సాహపడిపోతాం, డౌన్ అయిపోతాం. చాలామంది మనం మంచి మాటలు చెప్తాం, అమ్మ ఇలా కాదు, ఇలా నడవాలి, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం తీసుకుంటాడు. మనం ఇతరులకు చెప్పి ఆ శోధనలు మనకు వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు. ఇదే చెప్తున్నాడు యోబు. సరే జ్ఞాపకం చేసుకో, నువ్వు చక్కగా అందరితో మాట్లాడు, బలహీనంగా ఉన్నావని ధైర్యపరిచావు, బలపరిచావు. అలాంటి నీకు ఇలాంటి స్థితులు నువ్వు ఇలా దుఃఖపడకూడదు, బలహీన పడకూడదు అని చెప్తున్నాడు అనమాట. 6వ వచనం వరకు మనకి ఇదే కనపడుతుంది. సో 7 నుంచి చూడండి 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? సో నీకున్నటువంటి భక్తి ఏంటి? నీ భక్తిని బట్టి నీకు ధైర్యం కలగదనుకుంటున్నావా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చూడండి ఎంత బలపరుస్తున్నాడో. అంటే కృంగ తీయట్లే, భార్య కృంగ తీసింది కానీ స్నేహితులు ఏం చేస్తున్నారు? ఒక స్నేహితుడు ఎలీఫజు బలపరుస్తున్నాడు. ఇది ఉండాలండి. తోటి విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఏం చేయాలి? బలపరచాలి. క్రైస్తవ్యంలో ఉన్నది అదే, బలపరచాలి. కానీ సూటుపోటు మాటలతో గొచ్చకూడదు. అవునా, నీకు ఎలా జరిగింది ఏంటి అని ఇంకా మనం తగ్గించి, నీకు ఎలా జరిగింది, అలా జరిగింది, నువ్వు ఎలా చేస్తుంటే బాగును, అలా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. కానీ బలపరచాలి. ఎందుకంటే మనం ఆత్మీయంగా దేవుని ఆత్మ పొందుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మలో సమానం, అందరం ఒకే ఆత్మను పొందుకున్నాం మనం అందరం. సో క్రైస్తవ విశ్వాసం అయ్యాం, సో ఒకే ఆత్మను పొందుకున్నాం. అలాంటి మన ఆలోచన విధానాలను ఒకేలా ఉండాలి. ఎందుకంటే క్రీస్తులోకి మనం చేర్చబడ్డాం, క్రైస్తవులు అయ్యాం, విశ్వాసులు అయ్యాం. నీ విశ్వాసకి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇప్పుడు చూడండి ఇట్టే చెప్పొచ్చు, మనకు బాగా పరిచయమైన మన సంఘంలో కుటుంబం అనుకోండి, ఎవరైనా కుటుంబంలో మరణిస్తే మనం ఎలకుండా ఉండగలమా? ఆటోమేటిక్గా వెళ్తాం. చూసారా, ఈవెన్ ముక్కు ముఖం తెలియని కూడా వెళ్ళి పలకరిస్తారు. ఎందుకు వస్తుంది? ఆటోమేటిక్గా. చూడండి, అబ్జర్వ్ చేయండి, వెంటనే మనం రియాక్షన్ అవుతున్నాం. అంటే ఆటోమేటిక్గా మన ఆత్మల్ని తట్టి నడిపిస్తుంది, వెళ్ళాలి వెళ్ళాలి, ఆటోమేటిక్గా వెళ్తున్నాం. ఎవరు పిలవకుండానే, కౌరు పెట్టరు వీటికి ఎవరో, కానీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాం. అంటే చూడండి, దేవుని ఆత్మ వెళ్ళాలి.
సో అదనమాట. సో ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయము అలాగే ఉంటుందండి. సో ఖచ్చితంగా మనం వెళ్ళి కూర్చుని 4 మాటలు మాట్లాడేది ఏం మాట్లాడతాం? ధైర్యపరుస్తాం, ఓదారుస్తాం. అవునా? ఆదరిస్తాం. ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. అలాగే బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి గృహానికెళ్ళి ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడాలి. అంతేగా మనం ఇంకా వెళ్ళి బాధపడతామా? బాధ పెట్టకూడదు. కానీ కొంతమంది ఉంటారు. వెళ్ళి ఇంకా బాధని ఎక్కువ చేస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు కానీ, ఎక్కువ ఓదార్చేవారు ఉంటారు. కానీ అరాకొర ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు. ఆళ్ళు మాత్రం వెళ్ళి ఆ ఉన్న బాధను కాస్త రెట్టింపు చేస్తారు. ఇంకా బాధ పెడుతున్నారు. సో అది ఎంత మాత్రం ఎందుకంటే ఇక్కడ ఎలీఫజ్‌ని చూసి నేర్చుకోవచ్చు. త తన స్ను తన ప్రాణ స్నేహితుడు ఇలాంటి స్థితిలో ఉంటే ఎళ్లి ధైర్యం చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు. అద్భుతం అసల. ఆ! చూడండి. 7-11 వచనం వరకు చూడండి. ఆ! ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో, చాలా అద్భుతమైనటువంటి మాటలియి. ఈ 7-11 వచనంలో నిరపరాధి నశించడు. గుర్తుపెట్టుకోండి. బాగా వినండి ఈ మాట. నిరపరాధి నశించడంటండి. అంటే నిరపరాధి అంటే ఎవరి జోలికి వెళ్ళం, ఎవరి గొడవ తీయం, ఎవరితోనూ పెట్టుకోము. చాలా మంచి ప్రవర్తన గలవారు ఖచ్చితంగా వారికి శోధనలు రావు, కష్టాలు రావు, శ్రమలు రావు. వారు నశించిపోవడం అసంభవం అని చెప్తున్నాడు. ఎవరో ఎలీఫజే. చూడండి ఎంత చక్కగా ఉంటుందండి ఈ వచనం. 7-11 వచనాలు చూడండి. ఎవరైనా నిర్దోషి ఎప్పుడైనా నాశనమయ్యారా? చరిత్రలోనే లేదు. గుర్తుపెట్టుకోండి. ఒక నిరపరాధి గ్రంథంలో కూడా ఒక నిరపరాధికి అన్యాయం జరిగినట్టు ఎక్కడ కనపడింది? చూడండి మీరు ఎన్ని తీయండి, ఎన్ని పుస్తకాలు తీయండి, 66 పుస్తకాలు ఎక్కడ మనకి ఒక నిరపరాధికి అన్యాయం జరిగినట్టు మనం హాగర్ని జ్ఞాపకం చేసుకున్నాం. అవునా? హాగర్ తప్పుదేం లేదు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ దేవుడు అలా నిలబడ్డాడు. హాగర్ వెనకాల నిలబడ్డాడు. దేవుడే. అన్యాయం జరిగింది అక్కడ హాగర్కి ఖచ్చితంగా. అలా నిలబడిపోయాడు. సో నిర్దోషి. ఎందుకంటే తనే వెళ్ళి ఏమీ అబ్రహాంతో ఇది చేయలేదు. సో తన భార్య అయినటువంటి తనే వెళ్ళింది, ఇచ్చింది సంతానం కోసం. సో నిర్దోషి, తనకి ఏమీ తెలియదు. అలాంటి హాగర్ వెనకాల నిలబడిపోయాడు దేవుడు. అదే చెప్తాడు ఇక్కడ 7-11 వచనం వరకు. ఎవరైనా నిర్దోషి ఎప్పుడైనా నాశనమయ్యారా అని అడుగుతూ కీడును విత్తువారు దానినే కోరుకుంటారని. ఒక రకంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం అంటారు సరే. చాలా మంది హిందువులు అంటే సనాతన ధర్మంలో ఎక్కువ వాడతారు ఈ కర్మ సిద్ధాంతం. చాలా మన భారతదేశంలో నమ్ముతారు అంటే నీవు ఏదైతే చేస్తావో ఇది మనం బైబిల్ నుంచి వచ్చిందండి, ఎక్కడి నుంచి వచ్చింది కాదు, దీంట్లోంచే. నువ్వు ఏ పంటనైతే ఏమైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. సో నువ్వు ఉపకారం చేస్తే నీకు ఉపకారం వస్తుంది, నువ్వు కీడి చేస్తే నీకు కీడే వస్తుంది, మేలు చేస్తే మేలే వస్తాయి. అట్ ద సేమ్ టైం 7-11 వచ్చినా కూడా అదే అదే చెప్తున్నాడు. కీడును విత్తువారు దానినే కోరుకుంటారంట. సో దేవుని ఉగ్రతను బట్టి దుష్టులు నశించిపోతారని వాదిస్తాడు ఇక్కడ. అదే కనపడదు మనకి. 7 నుంచి చదువుకుంటే చూడండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా ఒక్కడు కూడా. నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు నిరపరాధివి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు అచంచలమైన భయభక్తులు కలిగిన వాడు నువ్వెలా నశించిపోదాం అనుకున్నావు? అసలు ఆలోచించే. నువ్వు నిర్దోషివి, నువ్వు నిరపరాధివి, నువ్వు ఎవ్వరికి చీమకు కూడా హాని చేయలేదే ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి నీకు ఇలాంటి శ్రమ సంభవించినప్పుడు నశించిపోతావు నువ్వు ఎలా అనుకున్నావు? ఎంత ధైర్యం ఇచ్చే మాటలండి. ఎందుకంటే ఎవరికి హాని తలపెట్టలేదు యోగు. తన కుమారులు ఒకవేళ పాపం చేస్తారేమో అనేసి దేవునికి ప్రతిదినము బల్లర్పించి పరిహారం చేసుకుంటున్నాడే, చేయకుండానే పాపం. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి యోబుకి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిర్దోషి ఎప్పుడు నాశనం అయిపోయినట్టు ఎప్పుడైనా చూసావా, విన్నావా? అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నశించిపోతావని ఆయన ధైర్యం చెప్తాడు. జ్ఞాపకం చేసుకున్నాము, నిరపరాధి అని ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవంతునుడు ఎక్కడైనాను నిర్మూలమైరా. చూడండి, యథార్థవంతుడు ఎవరైనా నిర్మూలమయ్యారా? నోహు నిర్మూలమయ్యాడా? నీతిమంతుడును నిందారహితుడును దేవునితో నడిచిన వాడే నోహు. ప్రపంచం మొత్తం, భూగోళం మొత్తం మీద ఒకే ఒక కుటుంబం కనబడింది. చూడండి, యథార్థవంతుడు, నీతిమంతుడు నోహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అలాగా తన హస్తంతో అద్భుతంగా కాపాడుకున్నాడు. ఎక్కడ నశించిపోయాడు?
ఒకే ఒక కుటుంబం కనపడింది, మొత్తం జలప్రళయంలో మొత్తం అంతా సమూల నిర్మూలన అయిపోయింది. అదే జ్ఞాపకం చేస్తాడు ఇక్కడ ఎలీఫస్. యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. చూడండి, నువ్వు కీడు చేసావా, కీడే వస్తుంది. నువ్వు ఉపకారం చేసావా, నీకు తిరిగి వస్తుంది. నువ్వు శ్రమ పెట్టావా ఇతరులని, నీకు శ్రమలే. నువ్వు దూషించావా, ఈరోజు ఇంట్లో వాళ్ళని దూషించేసుకున్నారు. అన్ని చోట్ల అలాగ ఉంది. ఇంట్లో వాళ్ళని దూషించాం, పొరుగోడు వచ్చి నేను దూషించాను అదొక అనుకోవచ్చు. ఇంట్లో వాళ్ళే దెబ్బలాటలు, ఇంట్లో వాళ్ళే దూషించుకోవడం, అసూయలు, కలహాలు, ఎందుకు ఇవన్నీ? సో నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావో. అసూయ విత్తావా, అసూయే నీకు అవమానించే ఎవరినన్నా నీకు అవమానాలు వస్తాయి. నిందించే ఎవరినన్నా నీకు నిందలే వస్తాయి. అవమానాలు, నిందలు, శ్రమ ఇవన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు ఏదైతే చేస్తావు అవే తిరిగి వస్తాయి నీకు ఖచ్చితంగా. సో అది ఎంత మాత్రమో అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు. దేవుడు ఊదాడంటే నశించిపోతారు. సో అంటే నిరపరాధుల పక్షాన ఆయన అలా స్టాండ్ తీసుకుంటాడు, నిర్దోషుల పక్షాన నిలబడతాడు. ఏ అన్యాయము, ఏ అపకారము చేయని వాళ్ళని, యథార్థవంతుల్ని వెనకాల ఆయన వెనుతట్టి నిలబడతాడో. ఆయన మీద ఏక కాదు కదా ఏమి వాళ్ళను మీరు ఏదనుకుంటారు. దేవుడు ఎన్నుకున్న ఈవెన్ సేవకులైనా కానీ, దేవుడు ఎన్నుకున్న సేవకుల్ని దేవుడు ఎన్నుకుని అక్కడ నిలబెడితే మనం ఆయన ఏం చేసినా కానీ దేవుడు చూసుకుంటాడు. ఆయన ఏం చేయడు. పాస్టర్ గారు ఏం చేస్తారు? ఏమి చేయలేదు. అవునా? ఏమి చేయలేరు పాస్టర్. కానీ వారి ఎందుకని నేను అందరి పాస్టర్ గురించి అంటలే, దేవుడు ఎన్నుకున్న సేవకుల్ని మాత్రం ఖచ్చితంగా టచ్ చేస్తే దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. ఇంకేమీ చేయలేము. పాస్టర్లు ఎవరు ఏం చేయలేరు, కానీ దేవుడు ఎన్నుకున్నారు. ఈ లోకం చాలామంది సేవకులు ఉన్నారు. సో అందరూ దేవుడు ఎన్నుకున్నారంటే అది చాలా తక్కువ మంది ఉంటారు. ఏదంటే యథార్థమైన బోధకులు కొంతమంది ఉంటే, దుష్టుడు సంబంధించిన బోధకులు చాలామంది. ఎందుకంటే మీలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. అంటే సేవకులు కూడా చాలామంది వస్తారు అబద్ధం. అందులో మంచోడు ఏదో చెడ్డోడో తెలుసుకోవాలని పని మనదే. మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మన వాక్యం ఎదిగితే ఖచ్చితంగా ఇట్టే ఆ క్రియలను బట్టి తెలుసుకోవచ్చు, ఆ బోధన బట్టి తెలుసుకోవచ్చు. ఎంతసేపు కానుకల గురించి, ఎంతసేపు అద్భుతాలు, ఈ లోక సంబంధించిన వాటి గురించే చెప్పే బోధ కూడా ఖచ్చితంగా ఇట్టే చెప్పచ్చు. ఎంతసేపు నీకు అదొస్తుందమ్మా, ఇదొస్తుందమ్మా, అంతసేపు లోకానుసారమే పొందుకుంటావో, లోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయని చెప్పేవాడు యథార్థమైనటువంటి సేవకుడు ఎలా అవుతాడు? అంతకంటే మరీ శ్రేష్టమైంది నువ్వు దేనికోసం నీ పాటు. ఇప్పుడు క్రైస్తవుడు అయిపోయావు, క్రీస్తుని అంగీకరించారు. నీ శ్రమలో, నీ బాధలో, నీ 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 తపన అంటే దేనికోసం చెప్పండి. వందనాలు నిజంగా నల్లిని అద్భుతం అసలు క్యాచ్ చేయడం అంటే. నల్లిన తర్వాత ఎలా నిత్యజీవం, నిత్యత్వంలో మనం అడుగు పెట్టాలంటే, నిత్యజీవాన్ని మనం పొందుకోవాలంటే దానికోసమే కదా ప్రయత్నించేది. ఇంకా నీకు ఇవన్నీ ఎందుకు, లోకమంతా ఎందుకు మేదేసుకుంటాకి? నిత్యజీవంలో ఉండాలి, నిత్యత్వంలో ఉండాలి. మళ్ళీ తిరిగి నిత్యత్వంలోకి అడుగు పెట్టాలి మనం. అది ఎన్నటికీ నాశనం కాంది. ఇంకా నిత్యము మనం సదాకాలం ఉంటాం. దాన్ని పొందుకోవడానికి మనం ఆ నిత్య జీవం కొరకు ఏ సేవకుడైతే నడిపిస్తాడో, మార్గం చూపెడతాడో ఆయన యథార్థమైనటువంటి బోధకుడు. అంతేగాని నీకు ప్రార్థన చేస్తే అది ఇస్తాడమ్మా, ఇది ఇస్తాడు, నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది పొందుకుంటావు. లోకానుసారం ఇది కరెక్ట్ కాదు. లేఖనానుసారంగా అది దేవునికి ఎంత మాత్రమో కాదు. నేను నిత్య జీవనంలోకి నడిపించడానికే ఆయన మరణం పొందాడు, నీకోసం మరణించాడు. ఎందుకంటే నశించిపోయినటువంటి లోకంలో నిన్ను చేర్చాలి. నువ్వు అందులో అడుగు పెట్టాలని ఇంకెంతసేపు ఈ లోకంలో ఉన్నదాన్ని నీది అని మందే అనుకుని దీనికోసం నువ్వు ప్రార్థన చేసుకుని, దీనికోసం ప్రార్థనకి వెళ్ళి అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని దాంట్ల కోసమే ప్రార్థనకి వెళ్తే వ్యర్థం ఆ భక్తి. ఇక్కడ వరకే, నువ్వు భూమి మీద ఉన్నంత వరకే అది వర్తిస్తుంది. మానవం అయిన తర్వాత భూమి మీద చక్కగా పొందుకున్నావు, దాంట్లో అడుగు పెట్టాలని నీకు అర్హత లేదంటాడు. యథార్థం ఇది. సో ఎంతసేపు ఈ లోకానుసారమైనటువంటి వాటి గురించి, ఆశీర్వాదాల గురించి చెప్పే బోధకులు దేవుడు ఎన్నుకున్న బోధకులు కాదని ఇట్టే చెప్పచ్చు. ఖచ్చితంగా నిన్ను నిత్య జీవనంలోకి నడిపించే సేవకుడు నిజమైన సేవకుడు. దేవుడు ఎన్నుకున్న సేవకుడు అయ్యే చెప్తాడు. లోకాశీర్వాదాల గురించి చెప్పరు ఖచ్చితంగా. ఎందుకు లోకాశీర్వాదాలు నీకు ఇచ్చేదేంటి? దేవుడు అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాడు. అవునా? అందరినీ సజీవ లెక్కలో నిల్చుంటున్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. యూదుడని లేదు, గ్రీసుడని లేదు, ఆ కులస్తుడని లేదు, ఈ మతస్థుడని లేదు, ఆ మతం అని లేదు, ఈ మతం లేదు, అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఏ వర్షాన్ని కురిపించట్లేదా? క్రైస్తువుల మీద కురిపిస్తున్నాడా? ప్రపంచం అంతా వర్షం కురిపిస్తున్నాడు. ప్రపంచం అంతా తన వెలుగుని అందరినీ సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. ఇంకా అంతకు మించినటువంటి భాగ్యం ఏం కావాలి? నేను ఇంకా సజీవ లెక్కలో ఉంచుకుంటున్నాడు ఆయన. ఇంకా అంతకు మించి ఏముంది? సో అంతకు మించి మనకి ఇంకేం అవసరం లేదు. మనం బతుకున్నాం చాలు.
ఇంకా మనం నిల్చున్నామంటే ఆయన కృపది. ఆ? చూడండి, దేవుడు ఊలగా వారు నశించదురు, ఆయన కోపాగ్ని ఆ, కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దము నిలిచిపోవును, కోదమ సింహములు కోరలను విరిగిపోవును. ఆ ఎరలేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చెల్ల చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యముగా తెలపబడిను. సో చూడండి, 7 నుంచి 11 వచ్చిన వరకు ఆ నిరపరాధి నశించదని చెప్తున్నాడు. అవునా? ఎలీఫజ్ ఏం చెప్తున్నాడు? ఎవడైనా ఆ నిర్దోషి ఎప్పుడైనా నాశనమయ్యాడా? కీడు విత్తువాడు దాన్నే కోస్తాడని చెప్తూ 11 వచ్చిన వరకు అదే చెప్తాడు. సో ఇక్కడ చూడండి, 12 నుంచి 21 వచ్చిన అంటే చివరాఖరి వచ్చిన వరకు ఎలీఫజుకు కలిగినటువంటి దివ్య దర్శనం గురించి చెప్తాడు ఎలీఫజు. సో ఎలీఫజు ఒక రాత్రి ఆయనకి కలిగినటువంటి దర్శనాన్ని తెలియజేస్తాడు. అది 12 వచ్చిన నుంచి చివరాఖరి 21 వచ్చిన వరకు కనపడదు మనకి. చూడండి, ఒక రాత్రి తనకు గాఢ నిద్రలో ఒక రహస్య స్వరం వినిపించిందని చెప్తాడు. దాని గురించే చెప్తాడు. చూడండి, నాకొక మాట రహస్యముగా తెలుపబడిను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను, భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలేను. సో ఆ దర్శనం ఎప్పుడైతే చూడగానే వినగానే సో మొత్తం తనకు కలిగినటువంటి అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. అందువలన నా ఎముకలన్నీ కదిలేను, ఒకని శ్వాసమున ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించను. చూడండి, చాలా మంది ఒకలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ చేతుల మీద ఆటల మీద రోమాలను ఒకసారి గూస్ బంప్స్ అంటారు చూసారా, రోమాలను ఎక్కబొడుచుకున్నాయి, నేను ఆ వార్త వినగానే నేను చూడగానే అంటారు చూసారా, అలాంటి ఫీలింగు ఇక్కడ ఎలీఫజు పొందుకున్నాడు అనమాట. అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని, ఒక రూపము నా కన్నులు ఎదుట నుండెను, మెల్లనైన యొక్క కంఠస్వరము నేను వింటిని. ఏమనగా చూడండి, ఏమని వినపడిందంట, దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతులగుదురా, తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. చూడండి ఏం చెప్తున్నాడు దీన్ని బట్టి. ఆ స్వరంలో ఏం వినపడిందంట, దేవుని దృష్టిలో ఏ మానవుడు నీతిమంతుడు కాదు. ఏం చెప్తున్నాడో, దేవుని దృష్టిలో ఏ మానవుడు కూడా, అందుకని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సో అదే చెప్తున్నాడు, దేవుని దృష్టిలో ఏ మానవుడు నీతిమంతుడు కాడు, మరియు తన దూతలలో సైతం ఆయన తప్పులను కనుగొంటాడు అనే సత్యాన్ని చెప్తున్నాడు. ఈ భూమి మీద ఎవడు నీతిమంతుడు లేడు, నీతిమంతుడు భూమి మీద లేడని చెప్తూనే ఆయన ఈవెన్ దేవదూతల్లో కూడా తప్పులు కూడా చూస్తాడు, తప్పులను కూడా పట్టుకుంటాడు. కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్నే చూడడు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలను కూడా వారు చేసే తప్పులను కూడా ఆయన చూస్తాడు అని చెప్పకనే చెప్తున్నాడు. చూడండి, అదే చెప్తాడు ఇక్కడ, తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులవుదురా, అంటే నీతిమంతులు అవుదురా. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపమును కనుగొనుచున్నాడు. సో ఈవెన్ నరుల్నే కాదు, మానవుల్నే కాదు, దేవదూతల్లో కూడా తప్పుల్ని చెక్ చేస్తున్నాడు. నరులు హృదయాలనే కాదు, అన్నీ చూస్తున్నాడు. ఆయన సర్వతర్యామి, అన్ని చోట్ల ఆవరించి ఉన్నవాడు. సో అన్నీ చూస్తాడు, ఆయన సర్వశక్తిమంతుడు. సో తన దూతల యందు లోపము కలుగొనుచున్నాడు, జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వాని యందు. చూడండి ఏమన్నాడు, జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వాని యందు. అంటే మనం మంటివారము, మనం మంటిలోంచి పుట్టిన వారం. దేవదూతలనే తప్పులు చేస్తే తప్పుల్ని చూసే ఆయన, మనం మంటివారము, నేల మంటిలో నిర్మించిన వారం. మనల్ని చూడ ఆయన స్వహస్తాలతో నిర్మించిన మనల్ని ఆయన పరిశీలించడా, మనల్ని చెక్ చేయడా? ఖచ్చితంగా చెక్ చేస్తాడు. చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొను.
అంటే మానవుడు అంటే ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే మానవునిలో ఎన్ని కనుగొంటాడో దేవదూతలనే చెక్ చేసి ఆయన ఆయన స్వహస్తాలతో నేలమట్టిలోంచి తీసినటువంటి మానవుల్ని ఆ, ఎందుకు కనుగొండవు? ఆ వారి తప్పొప్పులు ఎందుకు చెక్ చేయడు? వారి హృదయాలను ఎందుకు కనుగొండవు అని చూడండి. చెమ్మట చితికిపోనట్లు చెమ్మట చితికిపోవని వాని యందు మరి ఎన్ని కనుగొను ఇంకెన్ని కనుగొంటాడు మనుషుల్లో? ప్రతిదీ చెక్ చేస్తాడు. నీ హృదయంలో ఏ తలంపు ఉందో, నీ నీ మైండ్లో ఏం మెదులుతుందో నీ హృదయంలోకి రాకముందే దేవునికి తెలిసిపోతున్నాడు. చూడండి, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అంటే ఒక ఆలోచన నీ హృదయంలో పుట్టక మునిపే దేవునికి తెలిసిపోతుందంట. చూడండి దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు. నువ్వు పలికే మాట నీ నోటి నుంచి బయటకు రాకముందే నువ్వు ఏం మాట్లాడతావు కూడా దేవునికి తెలుసు. సో ఇంక మనం ఎలాగ తప్పుపుచ్చుకోగలం? మన తప్పులు మనం చేసే వాటిని మనం ఏమి తప్పించుకోలేము. అవి ఏమి దాగవు అని చెప్తున్నాడు. అన్నీ చూస్తాడు. ఒక ముక్క చెప్పాలంటే దేవుడు అన్నీ చూస్తాడు, చూచుచున్న దేవుడు. సో ఉదయమును మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు. సో పొద్దునే కనపడతారు, సాయంత్రానికి కనుమరుగైపోతారు. అది చెప్తున్నాడు. చూడండి, ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఉండి సో చూడండి, మనుషులను మట్టితోనే చేయబడ్డారని పురుగు కంటే సులభంగా నశించిపోతారని చెప్తున్నాడు. చెప్పకనే చెప్తున్నాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుదురు. వారి డేరాత్రాడు తెగవేయబడును. వారి బుద్ధి కలిగియే మృతులందురు. అలాగునే జరుగుతున్నది కదా. అది చెప్పాడు. సో అంటే మానవుని జీవితాన్ని ఎలా చెప్తున్నాడు? చాలా అల్పమైందని చెప్తున్నాడు. పొద్దునే కనపడతారు, సాయంత్రానికే కనపడరంటే అయిపోతారు, ఫినిష్ చనిపోతారు. అంతలో కనపడి అంతలోనే అయిపోయి ఆవిరంటాడు. అవునా? మానవుడి జీవితం ఏ పాటది? ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో, ఎప్పుడు ఎలా ఈ భూమి నుంచి వెళ్ళిపోతారో, విడిచిపెడతారో ఈ దేహాన్ని ఎవరు ఊహించలేం మనం. సో అలాంటి దేవుడికి అన్నీ తెలిసినటువంటి దేవునికి మరుగై ఉన్నది ఏముంది? యోబు, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు దీన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా దేవునికి తెలియనటువంటి ఏమీ లేదు కదా, నువ్వు నిర్దోషివి, నువ్వు నిరపరాధివి. అలాంటి నీకు ఎలా కీడు తెలపడతాడు అనుకుంటున్నావు దేవుడు? అవునా? నువ్వు యథార్థవంతుడు కదా, నువ్వు నిర్దోషివి కదా, అలాంటి నీకు దేవుడు అన్యాయం చేస్తాడనుకున్నావు అసలు? నువ్వు ఆలోచించే. ఎంత మాత్రం జరగని పని అని ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడండి ఎలీఫజు. ముగ్గురు స్నేహితులు ఒక స్నేహితుడు. సో అలాంటి స్నేహితులు ఉండాలి. ధైర్యాన్ని ఇచ్చేసి మనకు కూడా అలాంటి స్నేహితులు ఉండాలని. అలాంటి స్నేహితులు ఉండాలని నీ సహవాసం వాళ్ళతోనే ఉండాలి. అవునా? ముందుగా నీకు అలాంటి స్నేహితులు ఉండాలంటే నీ సహవాసం బాగుండాలి. అవునా? అంతేగాని దేవుడంటే పడినోళ్ళతోనూ అసలు ప్రార్థనకే రానోళ్ళతో నువ్వు జత కడితే, సహవాసం చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు వాళ్ళలోనే కలిసిపోతావు. అవునా? నీ స్నేహం ఎలా ఉండాలి? విశ్వాసులతోనే ఉండాలి. పౌలు తిమోతికి చెప్తాడు, ప్రార్థన చేయువారితోనూ యథార్థ హృదయులై ప్రార్థన చేయువారితో నీ సహవాసం ఉండాలి. వారితోనే ఉండాలి. అంతేగాని నువ్వు లోకం అంట తిరక్కో తిమోతి. మంచి ప్రవర్తన గల వారితోనూ ప్రార్థన చేసే వారితోనూ యథార్థ హృదయం వారితోనూ నువ్వు వారితో సాంగత్యం చేయి. నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. అంతేగాని నువ్వు లోకంలో ఉన్నటువంటి వారితో స్నేహం చేసావంటే భ్రష్టుడు అయిపోతావు అన్నాడు. అంతే. విశ్వాసులకు మాదిరిగా ఉండమంటాడు. అవునా? ప్రవక్తలోను, ప్రేమలోను, బిహేవ్లోను, మాటలోను, అన్ని విషయాల్లో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండు. అంతేగాని అంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే నువ్వు విశ్వాసులతోనే స్నేహం చేయాలి. నీ తోటి విశ్వాసులతోనే అలా ఉండాలి. ప్రార్థన చేయవారితోనూ, ప్రార్థనకి వెళ్ళే వారితోనూ ఉండాలి. కానీ సినిమాలకు వెళ్ళే వాళ్ళతోనూ, షికారులకు వెళ్ళే వాళ్ళతో ఉంటే ఎలా ఉంటుంది? మనం గాలి తప్పుతాం ఖచ్చితంగా. అవునా? మన స్నేహం దేవుని పిల్లలతోనే ఉండాలి. సో ఓవరాల్గా ఎలీఫజు, తేమానటువంటి ఎలీఫజు, ఈ యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఒక స్నేహితుడు యోబుకు వచ్చినటువంటి ఆ దుఃఖాన్ని, ఆ శ్రమను చూసి ధైర్యాన్ని ఇస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. సో అలాగే ఉండాలి స్నేహితులు అంటే. సో 5వ అధ్యాయము వచ్చే బైబిల్ తరగతిలో ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా కూడా ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి.
విదేశాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. భావన రత్నం గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే భావన సూర్యప్రకాష్ వివాహం ఉంది 27వ తారీఖు, ప్రార్థన చేయండి వివాహం కొరకు. అలాగే మా నాన్నగారి 5వ జ్ఞాపకాలు కూడిక ఉంది 22వ తారీఖు శుక్రవారం వచ్చింది. కూడిక కొరకు ప్రార్థన చేయండి. మంచి వాతావరణం అనుగ్రహించలాగిన కార్యక్రమాన్ని కూడా దేవాదేవుడు ఘనంగా జరిగించుకోవడానికి, చక్కటి వాక్య సందేశం వినడానికి కూడా మరి ప్రార్థన చేయండి. మీ అందరూ మరి తప్పకుండా రావాలి, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను మరలా. ఇంకా టైం ఉన్నా కానీ ముందుగానే జ్ఞాపకం చేస్తాను. అలాగే చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రార్థన చేయండి. పద్మ జ్ఞాపకం చేసుకోండి. నెల కూడా ప్రార్థన చేయండి. వీరరత్న గారి కుటుంబం వరకు, అలాగే పుష్ప కుటుంబం వరకు, ఏపీ వేవ్ గారి కుటుంబం వరకు, అలాగే రాణి గారి కుటుంబం వరకు, అలాగే మేరరత్న గారు, మోహన్ బాబు కుటుంబం వారు, దాలక్ష్మి గారి కుటుంబం వారు, అలాగే ఎల్పీ వేవ్ గారి కుటుంబం, అలాగే కొమ్మిన లక్ష్మి గారి కుటుంబం, అందరి కుటుంబాలకు, సావిత్రమ్మ గారి కుటుంబం, అందరి కుటుంబాల వరకు ప్రార్థన చేయండి. సో ఇంకేమైనా ఉంటే జ్ఞాపకం చేయండి, నేను మర్చిపోతే. రైట్, ప్రార్థన చేసుకుందాం. ముందు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఇంత పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. ఇంతవరకు చక్కటి అధ్యాత్మిక తండ్రి మరి యోగులంతా ఆలోచించిన ద్వారా చక్కటి విషయాలు జ్ఞాపకం చేసుకుంది తండ్రి. మరి నిరపరాధి దేవుని యందు భయభక్తులు కలవాలి, నిర్దోషి నిరపరాధి ఎవరికి హాని తలపడిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా తండ్రి యథార్థ ప్రాపర్టీ కలిగిన వారు, వారికి దేవుడు ఎంత మాత్రం అన్యాయం చేయడం వారి పక్షాన్ని నిలబడతారని మరి యోగులను ఆలోచించిన ద్వారా తేమానటువంటి ఎలిఫజు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి తోటి క్రైస్తవ విశ్వాసం కూడా తోటి విశ్వాసంతో అట్టి ప్రవర్తన, అట్టి వాదనతో, అట్టి ఆలోచించే మాటలు పలకాలని, మాట్లాడాలని ఈ అధ్యాయం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకుని ఆత్మీయంగా తన మరి వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేయవలసిన ప్రతి ఒక్కరు పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించుకున్నప్పుడు సంఘం జ్ఞాపకం చేసుకోండి. సంఘం రైతు ప్రార్థన వస్తున్నాడు, ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు వారి అవసరాలను తీర్చి మొట్టి స్వస్థపరిచి ప్రభు చూపించండి, సహాయం ఇచ్చినప్పుడు విదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. సచివులుగా జ్ఞాపకం చేసుకుని, మరో సచివులుగా జ్ఞాపకం చేసుకుని, భావన కూడా జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కడ చెంత భద్రపరుచుకుంటుంది. ప్రతి ఒక్కరికి తన మన పేరు పేరు జ్ఞాపకం చేసుకుని బాగా నిర్మించండి, ఆశీర్వదిస్తున్నాను. ప్రభు మీ యొక్క కృపా ప్రాంతాన్ని తెచ్చి నడిపించండి. 22వ తారీఖు మా తండ్రి గారి జ్ఞాపకాలు గురించి తల్లి మనం జరిగించుకుంటాం. తను మరి చక్కటి వాతావరణం గురించి కార్యక్రమం పొందుపరచుకుని నడుచుకున్నాం. అలాగే మా తండ్రి మరి 22వ తారీఖు సూర్యప్రకాష్ కూడా మా ప్రభు ఆ కార్యక్రమాన్ని కూడా తను మరి మీరే ముందు నడిపించుకుని నడుచుకున్నాం. మా ప్రభు ఎందుకంటే ఆటంకాల మధ్యలో ఆర్థిక చిక్కుడు కుటుంబానికి కూడా లేకుండా మీరు ముందు నడిపించుకుని నడుచుకున్నాం. మా ప్రభు పరిస్థితి వదిలించుకోవడానికి మరొక తరగతి మాకు నడిపించుకొని మరి మంచి విషయంలో అంతతో తోడే క్షేమంగా సురక్షితంగా వారిని బాగా చేసి నడిపించుకోండి. ఇక పాస చేసుకోండి. ఏసు ప్రార్థించి వేడుకున్న మా పిల్లల్లో తండ్రి అందరికీ